హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చేసి అయితే నేను మగ్గం వర్క్ వేస్తున్నాను. ఏంటి అంటే ఆల్ ఓవర్ హెవీగా ఇలా వర్క్ చేస్తున్నాను. అందుకోసం కట్ బీడ్స్ అండ్ వైట్ బీడ్స్ అండ్ ఇక్కడ చూపిస్తున్న మెటీరియల్ మొత్తం యూజ్ చేస్తూ ఇలా ఫుల్ హెవీగా బ్లౌజ్ అయితే డిజైన్ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ నుంచి వెళ్ళి వీడియో షూట్ చేయలేదు. వై బికాస్ అంటే మొబైల్ ప్రాబ్లంలో ఉంది. సో అందుకోసం అనేసి ఓన్లీ ఈ షార్ట్ కొద్దిలో అయినా పెడుతున్నాను. సో ఈ విధంగా అయితే నేనైతే బీడ్స్తో ఇలా ఫ్లవర్స్ క్రియేట్ చేస్తున్నాను. డిజైన్ అయితే అవుట్లుక్ అయితే ఎలా ఉందో మీరే చెప్పాలి. అండ్ లాస్ట్ వన్లో నేను ఫోటో యాడ్ చేస్తాను. బాగా వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇలా వర్క్ చేసుకుంటున్నాను. ప్లీజ్ కొత్త వారైతే చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అయితే నా స్టోరీ ఏంటంటే నేను ఆల్ ఓవర్ వర్క్స్ అండ్ స్టిచ్చింగ్, మగ్గం వర్క్ ఇవన్నీ నేను నా సెల్ఫ్గా నేనే నేర్చుకున్నాను. నేను ఎవరిది నేర్పించుకోలేదు. నేను ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టలేదు. డబ్బులు ఖర్చు పెట్టకుండానే నేను ఇంట్లో కూర్చొని స్టిచ్చింగ్ నేర్చుకున్నాను. బ్లౌజులు కుట్టడం, ఫ్రాక్స్, చిన్నపిల్లలవి ఇవన్నీ నేర్చుకున్నాను. అది యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను నేను కూడా ఒకప్పుడు. ఇప్పుడు పర్ఫెక్ట్ అయిపోయాను. మగ్గం వర్క్ అయితే సూపర్గా వేస్తాను. సో ఇవన్నీ నేను నా సెల్ఫ్గా నేను మా పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఇక ఇంట్లో ఖాళీగానే ఉంటాను కదా, సో అప్పుడు నేను అన్నీ నేర్చేసుకున్నాను. మగ్గం వర్క్ చేయడం ఫస్ట్ మగ్గం వర్క్ నేర్చుకున్నాను. ఫస్ట్లో స్టిచ్చింగ్కి బయటనే ఇచ్చేది. నాకు ఎలా స్టిచ్ చేయాలో తెలియకపోయేది. తర్వాత అది ఏంటి నేనే నేర్చుకుంటే అయిపోతుంది కదా, 500 పెట్టి బయట స్టిచ్చింగ్ చేయించుకునే బదులు నేనే నేర్చుకుంటే బాగుంటుంది అనేసి యూట్యూబ్లో చూసి నేను నేర్చుకొని కూడా 1 year అయిపోతుంది. 2 monthsలోనే నేను పర్ఫెక్ట్గా నేర్చేసుకొని బయటికి కస్టమర్స్ కూడా స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడైతే పర్ఫెక్ట్ అయిపోయాను. కట్ వర్క్ అన్నీ నా ఓన్గా నేర్చుకున్నాను, రూపాయి ఎక్కడ పెట్టకుండా. సో ఇదైతే మన స్టోరీ అన్నమాట. ఇక్కడైతే ఫ్రెంచ్ నాట్స్ కంప్లీట్ అయిపోతున్నాయి. చూడండి, ఇలా చిక్కు పడినప్పుడు అనిపిస్తుంది. కొద్దిగా లూజ్ చేసేసి కిందికి లాగితే వచ్చేస్తుంది మనకి. అంతే, ఇంకొకటి వేసేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదన్నమాట. ఇక్కడ కట్ బీడ్స్ సిల్వర్ కాదు, నేను గోల్డే యూజ్ చేశాను. కట్ బీడ్స్ చూడ్డానికి అవి షైనింగ్ ఇస్తూ అలా కనబడుతున్నాయి.